నాకు నిజం తెలిసింది రాజా. కరుణే చందు అనే విషయం అను చెప్తే గాని నాకు అర్థం కాలేదు. కానీ మీరే అమ్మా నాన్నలు అంటే నరికేస్తాడు. ఏమంటావు? మీరు ఎందుకు నిజం చెప్పలేదు అంటే ఏం చెప్తావు? మా ఇద్దరిని కల్పించాల్సిన మూడుబుళ్ల బంధం ఇదిగో ఇలా సన్నని దారంలా మిగిలిపోయింది. తెలుసంటే తెలుసండి, కానీ కానీ ఏమైందండి? చెప్పండి. చెప్పడానికి ఏం లేదులేండి. మీరంతా మాట్లాడుకున్నాక నేను మాట్లాడడం బాగోదు. వస్తానండి. ఆగండి భార్గవి గారు, ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? ఏదో చెప్పాలని చెప్పకుండానే ఎందుకు వెళ్తున్నారు? ఏం చెప్పమంటారండి? అయినా మీరన్నీ విచారించే కదా ఆ సంబంధం కలుపుకుంటున్నారు. ఇప్పుడు నేనేం మాట్లాడతాను చెప్పండి. చూడండి, మీరేదో దాస్తున్నారని అర్థమవుతుంది. మేము ముంబై నుంచి వచ్చాం. మాకు ఈ విషయాలు ఏవీ తెలియవు. మీలాంటి వాళ్ళు ఏదైనా చెప్తే గానీ అర్థం కాదండి. చెప్పండి, ఏమున్నా నిర్మోహమాటంగా చెప్పేయండి. అది అది ప్లీజ్ భార్గవి గారు. ఏమో, నాకు తెలిసింది చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. అది కూడా దేవుడి గుళ్ళో నిలబడి అబద్ధం చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. ఆ రాజాకి బయట ఆడవాళ్లతో చాలా సంబంధాలున్నాయటండి. ఎవరో ఒక ఆవిడ్ని చాలా కాలంగా పెట్టుకున్నారట. ఆ విషయం మీద రాజాకి ఆయన భార్య అమృతకి మధ్య చాలా గొడవలు జరిగాయిట. ఆ అమృత అయితే ఆత్మహత్య కూడా ప్రయత్నించిందటండి. మీరు చెప్తుంది నిజమా? దేవుడి సన్నిధిలో ఎవరైనా అబద్ధం చెప్తారా? మీరే చెప్పండి మహేశ్వరి గారు. మిమ్మల్ని చూస్తేనేమో చాలా పద్ధతైన వాళ్ళలా ఉన్నారు. భక్తి ముక్తి అంటూ భగవంతుడు తప్ప మరో లోకమే తెలియనట్టున్నారు. మరి అలాంటి సంబంధం చేసుకుంటే రేపు నలుగురిలోనూ మీరు ఎలా తలెత్తుకుంటారు అని నా బాధండి. అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు అందం, ఆస్తి, స్థితిగతులు, వీటితో పాటు అమ్మాయి గుణగణాలు, వాళ్ళ కుటుంబ చరిత్ర ఇవన్నీ తెలుసుకుంటారు కదా. మరి ఇవన్నీ తెలుసుకుని ఒప్పుకున్నారో తెలియకొప్పుకున్నారో నాకైతే తెలీదు. ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను. అది కూడా మీరు బలవంతం చేస్తేనే చెప్పాను. ఇంతకు మించి నాకేం తెలీదండి. చాలా థ్యాంక్స్ భార్గవి గారు. థ్యాంక్స్ ఎందుకండి? మీరు చెప్పకపోతే నాకు అసలు ఈ నిజం తెలిసేదే కాదండి. మీరు కలవటం, పరిచయం కావటం మాకు మంచిదైంది. అయ్యో, నా వల్ల మీరు అనుకున్న సంబంధం చెడిపోలేదు కదండి. మీరు చెప్పకపోతే నిలువున మోసపోయేవాళ్ళమండి. నేను మళ్ళీ కలుస్తాను. వెళ్ళు రాజా. నీ మీద గురి పెట్టి వదులుతున్న బాణం కాచుకో. అది సరాసరి నీ పరువుని చీల్చి ముక్కలు చేస్తుంది. చిచి, వెదవ మనుషులు, వెదవ బుద్ధులు. పైకి పెద్ద మనుషుల్లాగా చలామణి అవటం, వెనకాల మాత్రం దిక్కుమాలిన పనులు చేయటం. ఏమిటి మహేశ్వరి, ఎవరి మీద రుసరుసలాడుతున్నావు? ఇంకెవరి గురించి? ఆ రాజా గారి గురించే. రాజా గారి గురించా? ఆయన ఏం చేశారు? ఏం చేయడం ఏంటండి? ఆయన ఏదో పెద్ద మనిషి, పరువు ప్రతిష్టలు గల కుటుంబాన్ని సంబంధం కలుపుకుందాం అనుకున్నాం. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? ఆయన గారికి మరో ఆడదాంతో సంబంధం ఉందంట. ఎవరు చెప్పారు? ఒకరా ఊరు మొత్తానికి తెలుసు, మనకి తప్ప. అలాంటి వాళ్ళతో వియ్యం ఉందితే మనల్ని నలుగురు ఎగతాళి చేయరు. నువ్వు చెప్పేది నిజం? అబద్ధం చెప్పాల్సిన అవసరం లోకులకేముందండి? ఈ రోజు గుళ్ళో బాగా తెలిసినావిడ ఆయన గారి భాగవతం గురించి చెప్పింది. లేకపోతే ఆ సంబంధం చేసుకుని బొక్క బోర్ల పడేవాళ్ళం. ఎంత మోసం! అసలు ఈ సంబంధం అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. అయినా ఆయనంత పరువు తక్కువ మనిషిని నాకు తెలియదు. ముందు తేల్చుకుందాం. అయ్యో,
మీరు ఆవేశపడకండి. ఆవేశమేంటి మహేశ్వరి, అవతల బరువు పోతుంటే ఇంకా నయం, తర్వాత తెలిసిద్ది కాదు. నువ్వుండు. చెప్పండి చంద్రశేఖరరావు గారు. ఏంటయ్యా చెప్పేది? ఆయన గారు మంచి మనిషి, మర్యాద గల మనిషి అని చాలా చెప్పావు. ఆయన గారి అసలు స్వరూపం గురించి చెప్పలేదే? ఏంటండి మీరనేది? ఏంటా? ఆయన గారికి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందట కదా? ఎవరు చెప్పారండి మీకు? మీరు చెప్పకపోతే ఎవరు చెప్పరా? ఆయన గారి రంకు బొంకు ఎంతకాలం దాగుతుంది? అది కాదండి. ఏది కాదు? ఇంత పెద్ద నిజం దాచి పెళ్లి చేద్దాం అనుకున్నారా? నాకు డబ్బు ముఖ్యం కాదు, పరువు ముఖ్యం. రేపు మీ వియ్యం కూడా ఇలాంటి వాడా అని నలుగురు అడిగితే నా తల ఎక్కడ పెట్టుకోను? అయ్యో లేదండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. నాకు తెలిసి రాజాకి అలాంటి సంబంధాలు ఏం లేవు. చేసేవాళ్ళు ఇవన్నీ బయటికి చెప్పుకొని చేస్తారా? మీకు తెలియకపోయినా బయట అందరికీ తెలుసు. ఆయన గారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నేను ఒకసారి మాట్లాడతానండి. ఇక నువ్వేం మాట్లాడొద్దు. అలాగే ఈ పెళ్లి గురించి కూడా మా దగ్గర మాట్లాడొద్దు. ఆ విషయం మర్చిపోవడం మంచిదని వాళ్ళకి చెప్పు. మేదో దిక్కుమాలిన సంబంధం తెచ్చి అనవసరంగా నీ మాట పోగొట్టుకున్నావు. హలో హలో, చిచి, ఏం మనుషులు వీళ్ళు? డబ్బుంటే సరిపోతుందా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? మీరు ఆవేశపడకండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా, వదిలేయండి. అదిగో డ్రైవర్ కర్ణన్ తీసుకొచ్చినట్టున్నాడు. మీరు ఈ విషయాలు ఏవి తనతో అనకండి. హలో అండి, ఎలా ఉన్నారు? రామ్మ కరుణ, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నా కోసమా? ఏంటి విశేషం? అదే టైం అయింది కదా, ఇంకా రాలేదేంటా అని. హెల్త్ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారంటే మీరు చాలా గ్రేట్. అలా కూర్చోండి, బీపీ చెక్ చేస్తాను. ఏంటి, ఏదో విషయంలో చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు? ఏంటది? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మీరు చెప్పకపోయినా ఇదిగో ఈ మిషన్ చెప్తుంది. ఏముందమ్మా, మనుషులన్నాక రకరకాలుగా ఉంటారు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టమవుతుందమ్మా. ఎవరి గురించండి మీరనేది? అదే కరుణ, మనకి లైఫ్ లో చాలా మంది తారసపడుతుంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు అంతే. ఎవరి గురించో మీరు టెన్షన్ పడ్డం దేనికి? తెలియక మోసపోవడం తప్పు కాదు, తెలిసి మోసపోవడమే తప్పు. వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసాక వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. అదిగో కరుణ కూడా అదే చెప్పింది చూసారా. కాబట్టి అనవసరంగా ఆవేశపడకండి. కరెక్ట్ గా చెప్పారు. ఈ టాబ్లెట్స్ వేసుకోండి. రోజు ఎక్సర్సైజ్ చేయాలి. మరీ ఎక్కువగా కారాలు అవి తినకూడదు, సరేనా? అలాగే ఎల్లుండి ఒకసారి షుగర్ టెస్ట్ చేయించాలి హాస్పిటల్కి వెళ్ళి. అలాగేనమ్మా. మరి నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా. వస్తానండి. మంచిదమ్మా. ఎప్పుడు నర్సులాగే వస్తావు కానీ మా ఇంటి ఆడబడుచులా ఎప్పుడు వస్తావమ్మా? ఒకరోజు తప్పకుండా వస్తాను. వస్తాను. మీ అన్నయ్య గారు చెప్పింది విన్నావుగా. ఇలా హెల్త్ చెకప్ కోసం కాదు, మా కోసం, మా ఆతిథ్యం కోసం రావాలి. ఓ రోజంతా మాతో గడపాలి. తప్పకుండా వస్తాను. ఎప్పుడో చెప్పు మరి. ఇప్పుడే చెప్పాలంటే కష్టం. హాస్పిటల్లో ఖాళీ చూసుకుని నేనే ఫోన్ చేసి మరీ వస్తాను.
తనకి మహేశ్వరి గారు ఎలా పరిచయం? అసలు వాళ్ళింటికి తనెందుకు వెళ్ళింది? నీ భర్త కరుణ చేతిలో కీలు బొమ్మైపోయాడు. అను మీద ముద్ర పడితే అది తన పెంపకానికే అవమానం అనే కనీసపు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది తనకి. ఆ చంద్రశేఖర్ గారు వచ్చి అను గురించి నిందలు వేస్తూ ఉంటే చిన్న అనుకి అన్నయ్య లాంటివాడు, వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెల సంబంధం అండి అని నచ్చ చెప్పాలి గాని ఆవేశంగా వాళ్ల మీద తిరగబడ్డమేంటి? కావాలని చిన్న తను కలిసి నీ కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఎంత సాధిస్తున్నావే నువ్వు? ఎంత అనగదొక్కాలని చూసినా లొంగకుండా నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నావు కదే. మమ్మీ, డాడీ ఏమయ్యాడు మమ్మీ? ఎక్కడున్నాడో వెతికించడం కూడా మానేశావు? ఇప్పుడు ఆయన గురించి ఎందుకురా? ఏదో సుఖపడతాను అని వెళ్ళాడుగా, వెళ్ళని. దేంతో లేచిపోయాడో మొత్తం ముంచేశాక అప్పుడు ఏడ్చుకుంటూ తనే వస్తాడు. అయినా ఆయన ఉండి మాత్రం ప్రయోజనమేముంది? తిండి దండగ తప్ప. కాస్త ప్రశాంతంగా ఉన్నాం. అది నిజమేలే మమ్మీ. మమ్మీ, ఒకసారి అటు చూడు. కరుణ వస్తుంది. రే ధీరజ్, దాన్ని సరదాగా ఆటాడించరా. చూస్తూ ఉండు మమ్మీ, దీనికి ఎలా జలక్కిస్తానా? ఏంటి కరుణ, పాపం కింద పడిపోయావా? చెయ్యనించనా? మనుషుల్ని కింద పడేయడం, కింద పడిన వాళ్ళని చూసి నవ్వడం నీకు బాగా అలవాటే కదా. సాడిస్ట్ బుద్ధులు ఎక్కడ పోతాయి? నీ వారసత్వం నీ కొడుకు దగ్గర నుండి నేర్పిస్తున్నావు. నువ్వెలాగూ నీ కొడుకు ఏదీ నేర్పించుకోలేకపోయావు. నేనైనా నా కొడుకుని నాకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకుంటానులే కరుణ. అవును కరుణ, నాకు చిన్న డౌట్ ఉంది, తీరుస్తావా? చిన్నాని అనుని చూసి అపార్థం చేసుకున్న చంద్రశేఖర్ గారు సంబంధం కాదు అనుకొని వెళ్ళిపోయారు కదా. మళ్ళీ ఎలా ఆ సంబంధమే చేసుకుంటానని వచ్చారంటావు? కొంపదీసి నువ్వేదైనా కాదనుకున్న సంబంధాన్ని కలిపావా? ఆ చంద్రశేఖర్ గారికి నువ్వే నర్సింగ్ చేస్తున్నావంట కదా, చిన్నగా ఆయన్ని లైన్లో పెట్టావా? కింద వయసు వచ్చినా ఆ వంకర బుద్ధులు, ఆ వంకర మాటలు మాట్లాడడం మానలేదు కదా నువ్వు. మగాళ్ళని లైన్లో పెట్టడానికి గెస్ట్ హౌస్ చుట్టూ తిరిగే చరిత్ర నీది కానీ నాది కాదు. కరుణ, రాజాగారి కోసం సిగ్గు విడిచి మరీ బరి తెగించిన గొప్ప చరిత్ర నీ సొంతం భార్గవి. అందరూ నీలా ఉంటారనుకుంటే ఎలా? నిన్ను హే, కడుపు మండుతుందా? అందుకే ఎదుటి వాళ్ళ వైపు ఒక వేలు చూపిస్తే 3 వేళ్ళు మనం చూపిస్తాయని గుర్తుంచుకోవాలి. ఏంటే ఏంటే మా మమ్మీ నోటుకొచ్చినట్టు తిడుతున్నావు? ఏయ్, వదలరా. ఏంటి వదిలేది? వదలు. ఏది ఇప్పుడు వాగు చూస్తాను.
యా, అమ్మా! ఆ! అమ్మా! ఆ! 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 వదలు! ఏం కరుణ నొప్పిగా ఉందా? అందుకే నోరా వీపుకు చేటు తాకి అంటారు. ఈ నొప్పి నువ్వు నోరు పారేసుకోక ముందే తెలియాలి. చెప్పవే, మర్యాదగా మా అమ్మకు క్షమాపణ చెప్పవే. చెప్పు. అమ్మా! చిన్న లేరా. ఏయ్! ఎరా, మా అమ్మ చెయ్యి మెలి పెడతావా? ఇది ఈ చేతనే కదా. ఇప్పుడు పెట్టరా మెల్లి. ఇప్పుడు ఎలా ఉందిరా? మా అమ్మ చేయి తిప్పావుగా, ఇప్పుడు తెలుస్తుందా నీకు ఆ నొప్పి? చిన్న చెప్పు, ఇప్పుడు ఎలా ఉందిరా నొప్పి? చిన్న మర్యాదగా నా కొడుకును వదులు. ఏ ఇందాక నీ కొడుకు మా అమ్మ చేయి తిప్పితే నవ్వావుగా, ఇప్పుడు నవ్వు. చిన్న నీకే చెప్పాను, వదులుతావా లేదా? వదలను. ఎక్కువ వాగితే నీకు కూడా ఇదే గతి పడుతుంది. చిన్న నా సంగతి నీకు తెలీదు, పోలీసులు పిలుస్తారు. పిలు. వాళ్ళు వచ్చేలోగా వీడి రెండు చేతులు విరిచి అవిటి వాడిని చేస్తాను. చిన్న చిన్న ప్లీజ్ వాడిని వదిలేయి, నీకు దండం పెడతాను. ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను, వాడిని వదిలేయి ప్లీజ్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నీ బుద్ధి ఇంకా మారలేదు. వీడిని వదలాలి అంటే వెళ్ళి మా అమ్మ కాళ్ళు పట్టుకో. త్వరగా ఏదో చేయి మామ్. చిన్న లేదంటే నీ కొడుకుని మర్చిపో. చిన్న కరుణ నా కొడుకుని చంపేస్తున్నాడు కరుణ, వాడిని వదిలేమని చెప్పు కరుణ. వదలమని చెప్పు మామ్. కరుణ ప్లీజ్ కరుణ, తప్పైంది కరుణ. ఏదో పొరపాటున వాడిని ఎంకరేజ్ చేసి తప్పు చేశాను. నీకు దండం పెడతాను కరుణ, వాడిని వదిలేయమని చెప్పు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు దేనికైనా దిగజారుతావు భార్గవి. వదులు. నేను నీ అంత దుర్మార్గురాల్ని కాదులే. చిన్న వాడిని వదిలేదా? అది కదమ్మా, వీడు నిన్ను. వదిలేమన్నాను కదా, వదిలేసి. ఇలాంటి వాళ్ళని కొట్టిన దండకి మనకెందుకు, వదిలేసి. లే చూడు, మా అమ్మ చెప్పింది కాబట్టి వాడిని వదిలేస్తున్నాను, లేకపోతే ఇక్కడే చంపేస్తుండేవాడిని. చూడు భార్గవి, నువ్వు కొందరి జీవితాల్లో చాలా తప్పులు చేశావు. భార్యాభర్తల్ని విడదీశావు, యాక్సిడెంట్ చేసి మనుషుల్ని చంపాలని చూశావు, తల్లి బిడ్డల్ని వేరు చేశావు, కుటుంబాల్ని కలవనివ్వకుండా చిచ్చు పెట్టావు. ఇలాంటి చెత్త ఆలోచనలు మానుకుంటే మంచిది. మా అమ్మకి ఎవరూ లేరు అని అనుకోవద్దు, నేనున్నాను. ఇంకొక్కసారి తన జోలికి ఎవరన్నా వస్తే నిలువున చీరేస్తాను. జాగ్రత్త. పదమ్మా.
హలో, నేనమ్మా విశ్వాన్ మాట్లాడుతున్నాను. నమస్కారం అన్నయ్య గారు. ఎలా ఉన్నారు? ఆ, ఉన్నాను. రాజా లేడమ్మా ఇంట్లో? లేరన్నయ్య గారు. ఆయనతో ఏదైనా మాట్లాడాలా? అవునమ్మా. పెళ్లి గురించేనా? పర్వాలేదన్నయ్య గారు, నాతో చెప్పండి, నేను చెప్తాను. ఏమంటున్నారు వాళ్ళు? పెళ్లి ఏర్పాట్ల గురించి ఏమైనా చెప్పారా? అయ్యో, ఎందుకు చెప్పలేదమ్మా? ఒకటి కాదు, చాలా చెప్పారు. టోటల్గా ఆ సంబంధం గురించి మర్చిపోమని చెప్పారు. ఏంటన్నయ్య గారు మీరు చెప్పేది? ఏంటా, మీది పరువు తక్కువ కుటుంబం అని చెప్పారు. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు నాకు వాళ్ళతో ఉన్న సంబంధం తెగిపోయిందని చెప్పారు. అదేంటండి? ఏంటేంటమ్మా, అసలు ఏమంటూ సంబంధం అనుకున్నామో గాని మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని అవాంతరాలే కదమ్మా. మొదట ఆ మెకానిక్ వల్ల మీ అమ్మాయి మంచిది కాదు అని అదో గొడవ. అది సద్దుమణిగింది అని అనుకునేలోగా ఇప్పుడు మీ ఆయనకి ఎవరో ఒక ఆడదానితో అక్రమ సంబంధం ఉందని వాళ్ళకి తెలిసింది. అన్నయ్య గారు, ఏమ్మా, కోపం వచ్చిందా? నేనేం అబద్ధం చెప్పలేదమ్మా, వాళ్ళన్నదే చెప్పాను. మీ ఆయనకి ఎవరితోనో సంబంధం ఉందని ఎవరో చెప్పారంట. ఎవరు చెప్పారండి? చెప్పిన వాళ్ళని అనటం కాదమ్మా, మీ ఆయనకి నిజంగానే అలాంటి అలవాట్లు ఉన్నాయో లేదో నువ్వు చెప్పు. చూసావా? లేదన్నయ్య, అదంతా అబద్ధమని చెప్పాల్సిన నువ్వే అంతసేపు ఆలోచించావంటే వాళ్ళన్న దాంట్లో నిజం ఉంది అనే కదా. ఏంటి చందు నువ్వనేది? చిన్నాకి మనమెవరో తెలిసిందా? అంటే మనమే వాడికి అమ్మా నాన్నలు అనే విషయం తెలిసిపోయిందా? మన బిడ్డని అనాథనం చేసిన విషయం గురించి అడిగాడు. అవును. ఆ విషయం మీకు తెలుసా? మీ చందు మీద ప్రమాణం చేసి చెప్పండి.